స్పాటిఫైలో కూడా ఈ మధ్యన మీ గురించి ఒక సెన్సేషన్ జరిగింది. దాని గురించి కూడా ఒకసారి మీ మాటల్లో చెప్పండి. అదే ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ తెలవదు. ఇది ఇట్లా స్పాటిఫై అనేది అందరూ చూస్తుండే. అందరు వేరే వాళ్ళయి చూస్తే ఏంది ఇట్లా వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా? 1,00,000 మంది ఉన్నారా? వీళ్ళకి 2,00,000 ఉన్నారా? అరే గ్రేట్ కదా! వీళ్ళు 2, 3 అంటే చిన్నోళ్ళు కదా! అయితే కొత్తగా వచ్చినోళ్ళు. వీళ్ళకే ఇంతుంటారు అంటే నాకేం తెలవదు దాని గురించి. హ్మ్. అయితే ఆ తర్వాత స్పాటిఫైని మనం అంతా వెరిఫైడ్ ఆర్టిస్ట్ అంతా అది ఇక్కడ సౌత్ ఇండియా హెడ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన చేసిన తర్వాత చూస్తే హ్మ్. ఇప్పుడు నాకు కూడా మంత్లీ ఫాలోవర్స్ ఒక మన శైలజ గారు బాబాయ్ కదా! యా. సో ఆయన చేసిన తర్వాత అదే నాది వెరిఫైడ్ ఆర్టిస్ట్ అయిపోయాక చూస్తే ఇప్పుడు ఏంటంటే చెప్పాగా మీకు ఏప్రిల్‌లోనే నాకు 2 లాక్స్ పెరిగిండ్రు ఇంకా. అంటే ఇప్పుడు 6 లాక్స్ చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది ఇప్పటికి అదే పాటలకి. సార్ మనమాట ఇప్పుడు ఆ స్పాటిఫైలో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంటే ఫాలోవర్స్ పెరగడంతో మీకేమైనా ఇన్కమ్స్ కూడా ఉంటాయా? ఇస్రా అని ఒకటి ఉంది. ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ అని. అది ఏమైందంటే ఫస్ట్ టైం సింగర్‌కి కూడా కొద్దిగా రాయల్టీ రావాలి. ఓన్లీ కంపోజర్‌కి, లిరిసిస్ట్‌కి వస్తుండే ఇంతకుముందు. అంటే నేను దాంట్లో కూడా మెంబరే ఐపీఆర్ఎస్‌లో. ఎందుకంటే నేను కంపోజర్ కూడా కాబట్టి. సో అది వస్తుంటది నాకు. కానీ ఈ ఇస్రాక్ కూడా ఏందంటే ఫైట్ చేసి సంజయ్ టండన్ గారు అని ఆయన ప్రస్తుతం ఉన్నాడు. అంటే ఆయన చూసుకుంటున్నారు. దాంట్లో చాలామందే ఉన్నారు. అయితే అట్లా వీళ్ళంతా బాలు గారు, వీళ్ళు జావేద్ అఖ్తర్ గారు వీళ్ళందరూ కలిసి ఇది ఫైట్ చేసి ఇప్పుడు సింగర్‌కి కూడా మనం రాయల్టీ ఇయ్యాలి అని వాళ్ళు పెట్టిండ్రు. అది పాస్ అయింది కోర్ట్‌లో కూడా. సో ఇప్పుడు సింగర్‌కి కూడా రాయల్టీ వస్తుంది. సో మాకు ఎవ్రీ ఇయర్ సింగర్‌కి కూడా రాయల్టీ వస్తది. వావ్! సో నైస్ అండి. యాక్చువల్‌గా లిరిసిస్ట్‌లకి ఉన్న ప్రాధాన్యత సింగర్స్‌కి ఉండదా? అట్లేముండదు. కానీ ఏందంటే ఇక్కడ క్రియేటర్ ఏందంటే లిరిసిస్ట్ అనేవాడు క్రియేట్ చేస్తాడు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు క్రియేట్ చేస్తారు. అది ఇవన్నీ క్రియేషన్ కింద వస్తాయి. సింగర్ అంటే క్రియేటర్ కాదు కదా! జస్ట్ మేము నేర్పిస్తే పాడి వెళ్ళిపోతాడు. సో అందుకని ఆయనకేం రాయల్టీ ఎందుకు? ఆయనకు పేమెంట్ ఇస్తున్నాం కదా అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు లిరిసిస్ట్ కూడా మరి ముందే పేమెంట్ తీసుకుంటాడు. ముందే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి రాయల్టీ ఇస్తున్నాం లేని వీళ్ళకి కూడా ఎందుకు రావద్దని ఎంతో అంత ఏదో పర్సంటేజ్‌ల డిఫరెన్స్ ఉన్నా కూడా వీళ్ళకి కూడా రావాలని ఫైట్ చేసిండ్రు వీళ్ళు. ఫైట్ చేసి ఇప్పుడు ఫైనల్‌గా సింగర్‌కి కూడా రాయల్టీ వస్తుంది. అండ్ బాలు గారితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి. ఇంకా బాలు గారేమో నా గురువు. ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను. సో అసలు నేను నేర్చుకున్న పాటలంటేనే ఆయనవి. మీరు ఆయనతో ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? మిమ్మల్ని చూస్తూ మీ పాటలు నేర్చుకున్నాను సార్. చాలా సార్లు చెప్పాను నేను. ఎందుకంటే నేను కొన్ని నంబర్ ఆఫ్ స్టేజెస్ ఆయనతో పంచుకున్నా నేను. తర్వాత నా మ్యూజిక్‌లో ఆయన పాడిండ్రు. అది ఇంకా వెరీ హ్యాపీ థింగ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఏందంటే ఇప్పుడు వినబోయే పాట ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించగా ఇట్లా ఇది వినడమే తప్ప మనం కలుస్తా అని అనుకోలే. కానీ మీ కంపోజిషన్ లో ఆయన సాంగ్ పాడతారని అసలు మీరు అది మీకు ఒక హానర్ లా అనిపించుండాలి. మామూలు హానర్ కాదు. పైగా ఆయన మనకి ఒక పాట అయితే ఏంటంటే అది ఎక్కువ గణేష్ అంటే మామూలుగా మట్టి గణపతిని ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నాం సార్ అంటే దానికి డబ్బులు తీసుకోకుండా పాడిండు ఆయన. సో అట్లా పెద్ద పెద్దోళ్ళు కూడా ఇప్పుడు మహానుభావులు ఉంటారు. ఎందుకంటే సో వాళ్ళ నుంచి మనం నేర్చుకొని ఇప్పుడు ఇందాక అడిగినారు కదా మీరు ఏది శరపంజానికి డబ్బులు లేకుండా అంటే ప్రతి చోట డబ్బే ఉండదు. ఏంటంటే కొన్ని చోట మనం ఏంటంటే దేశానికి ఏదైనా ఉపయోగపడుతుంది ఏదైనా అవుతుంది అంటే నేను ఇప్పటికీ చాలా ఫ్రీ ఇట్లాంటి కొన్ని వర్క్స్ కూడా చేస్తా. సో నేనేంటంటే ఈ ఒక కమ్యూనిస్ట్ దగ్గర పెరిగిన మా అన్న కాబట్టి ఏంటంటే నాకు ఈ నేచర్ మీద వీటి మీద బాగా ఇదనమాట. ఏంటంటే అందుకనే నేను అంటే చాలాసార్లు చెప్పిన 20 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ ఒక కవర్ కానీ ఇట్లా మేము పారేయము. తర్వాత మేము అన్నిటికీ వీలైనంత వరకు ప్లాస్టిక్ ఎక్కడ వాడుతున్నారు? ఇందాక మీరు స్టూడియోకి వచ్చినప్పుడు కూడా చూసా ఒక చక్కగా ఇక్కడ వాటర్ కూడా దాక్కుండా 2 కాపర్ బాటిల్స్ క్యారీ చేశారు మీతో పాటు. సో అట్లా అయితే నేను చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు అరే నేను ఒక్క కవరే కదా పాడేసేది, ఈ ఒక్క బాటిలే కదా. కానీ మనం 130 కోట్ల మంది ఇండియన్సే ఉన్నాం. ప్రపంచం మొత్తం ఇట్లా రోజు ఒక బాటిలే ఒక కవర్ భరేస్తే ఎన్ని అవుతాయి? సో అందుకని ఎన్ని అవుతున్నాయి. ఎలా వచ్చింది ఈ అవేర్నెస్ అంతా మీకు? ఇదంతా అదే అన్న దగ్గర పెంపకం ఒకటి. తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పుడు ఊర్లో అసలు నేను తినని పండ్లు అంటే మేము ఆ ఊర్లోకి వెళ్ళి రకరకాల పండ్లు అసలు ఈ జనరేషన్కి ఆ పండ్ల పేర్లు కూడా తెలియదు. సో అట్లాంటి పళ్ళు మంగ పండ్లు అని ఉంటాయి, తర్వాత జీడి పండ్లు అని ఉంటాయి, తర్వాత ఇల్లింత పండ్లు అని ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్నో పండ్లు అంటే నేచర్లో డైరెక్ట్గా మనమే తెంపుకొని తినేవాడు. ఎక్కడ సార్ మీది? ఏ ఊరు? ఎక్కడ పుట్టారు? నేను మహబూబ్ నగర్ కొడంగల్ తాలూకా సో దుద్యాల అని అక్కడ పుట్టిన. ఇప్పుడు అది మండలైంది. ఏది మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్. సో అక్కడ పుట్టిన నేను. అక్కడ 7th క్లాస్ వరకు అంటే 12 years వరకు అక్కడే ఉన్నా. సో ఆ 12 yearsలో నేను మా ఊర్లో చెరువుకి ఈతకి వెళ్ళడం కానీ లేకపోతే అంటే ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ఈ పండ్లు అవన్నీ తెంపుకొని జేబులలో వేసుకోవడం
అవి కొన్ని కలర్ బాగా ఎక్కువ ఉండి ఏమవుతుందంటే ఆ జేబుకి అట్లే పడుతుంది అది. సో మళ్ళీ అట్లా. సో ఇట్లా ఈ నేచర్లో నేను మస్తు మామూలుగా ఎంజాయ్ చేయలే. సో ఆ నేచరే కదా మనం అన్నీ ఇస్తుంది. మరి ఆ నేచర్కి మనం ఏదైనా కొంచెమన్నా చేయాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సేవలు ఎట్లాంటివి అంటే మనం చేయలేము. సో మనకు చేతనైనంత చేయాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ కానీ, ఇప్పుడు నేను మాల్కి వెళ్ళినా కూడా ఏఎంబి అట్లాంటి మాల్కి వెళ్ళినా కూడా మేము ఏం చేస్తాం, ఇంట్లో నుంచే ఏదైనా బ్యాగ్ తీసుకెళ్తాము. మళ్ళీ ఆడపోయి ఇట్లా జేబులో చేతులు పెట్టుకొని కవర్, లేకపోతే దీంట్లో పట్టట్లేస్తారంటే ఇంకో కవర్. అలా లేదా? అమ్మ నాన్న ఏం చేస్తుండేవారు? మా ఫాదరు గోల్డ్ స్మిత్. సో ఆయన అదే వర్క్ చేస్తుండే. కాకపోతే ఆయన మంచి సింగర్ అనమాట. ఓ, అక్కడ నుంచే ఉందా? సో జనరేషన్స్ త్రూ ఇది. సో అందుకని వచ్చింది. వినంగానే పట్టేయడం అనేది గ్రాస్పింగ్ అంతా జీన్స్లో వచ్చింది. సో ఇప్పుడు నా బిడ్డ కూడా పడుతుంది అనమాట. అంటే ఇది జస్ట్ ఇట్లా ఊరికే నేర్చుకోలేదు. పియానో నేర్చుకుంది కొంచెం. అయితే ఈ ఫాదర్ ఏంటంటే పాడిన 20 పాటలు లేకపోతే 10 ఆయనకు వచ్చినాయి. ఎంత పర్ఫెక్ట్ అంటే ఎక్కడ ఒక అపశృతి కానీ అట్లా ఉండకపోతుండే. పర్ఫెక్ట్ సింగర్ అనమాట ఆయన. ఇక అసలు మా ఫాదర్ పాడుతుండంటే ఇంకా ఊర్లో చాలామంది నారాయణ పాడుతున్నాడని అట్లా అనుకునేవాళ్ళు. సో అట్లా దానివల్ల మాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్ట్ అంటే బాగా ఇష్టం. అసలు నాకు చదువు అంత ఇంట్రెస్టే లేదు. అసలు నాకు చిన్నప్పుడే ఇది గమనించి కనుక వాళ్ళకి ఫోటో అయితే తీసిండ్రు కానీ ఎట్లా నన్ను చిన్న ఉన్నప్పుడు అంటే బహుశా 6 months 7 months ఉన్నప్పుడు నా రేడియోని పట్టుకొని నాదొక ఫోటో ఉంటుంది. సో సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకొని ఫోటో దిగి ఆయన ఏం క్రికెటర్ అయినట్టు నేను రేడియో పట్టుకొని దిగి సింగర్ అయినా. కానీ ఆయనకేమో వాళ్ళ విజన్ ఎట్లా ఉండే అంటే ఆయనకి క్రికెటర్ అవ్వాలని ఉండే అండ్ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా క్రికెటర్ అవ్వాలని ఉండే. కాబట్టి అంత పెద్ద స్టార్ అయింది. ఇప్పుడు నాకేమో సింగర్ అవ్వాలని ఉంది కానీ మా వాళ్ళకి తెలియదు అది. అంటే ఇట్లా ఉంటుందని. వాళ్ళకి తెలిసింది ఒకటే, సింగర్స్ అంటే ఘంటసాల, పి సుశీల, ఎస్ జానకి, బాలసుబ్రహ్మణ్యం అంతే. ఇంకే సింగర్స్ అనే వాళ్ళు అసలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు, ఈ నలుగురే ఉంటారు అంటే వాళ్ళ థింకింగ్ చెప్తున్నా. సో తెలియదు అప్పుడు. అట్లా కాకుండా ఓహో ఈ తర్వాత ప్లేసులు చాలా ఉంటాయి, మనం నేర్పిస్తే ఎక్కడ పోదు ఆ విద్య అని వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళు నేర్పించలే. పాటలు పాడి ఏం చేస్తావా, పాటలు పాడింది అదేం పిచ్చేది ఇట్లా అంటుండే. సో దానివల్ల ఏంటంటే నేర్పించకుండానే ఇట్లయితే అందుకే ఫ్రెండ్స్ అందరు కొందరు అంటారు, బాగా నేర్చుకున్న వాళ్ళు వస్తారు నా స్టూడియోకి, నువ్వు ఏం నేర్చుకోకుండానే వినే అబ్జర్వేషన్తోనే ఇంత చేస్తే నేర్చుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది చాలా మందికి అంటారు. ఓకే. అంటే మీ పాటలు విన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీరు ఏమి నేర్చుకోలేదని చెప్పేసి అనుకోరు. నేను ఫస్ట్ మీ పాట విన్నది ఎక్కువగా అంటే చెలియా చెలియా సాంగ్ రెగ్యులర్గా వింటాను. ఇవాళ పొద్దున కూడా వచ్చేటప్పుడు విన్నా ఆ సాంగ్లో మిడిల్లో ఫస్ట్ స్టార్టింగ్ చెలియా చెలియా అని మొదలు పెడతారు. బట్ మిడిల్లోకి వచ్చేసరికి వాయిస్ పెరిగిపోయి ఆ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఎవరైనా బ్రేకప్లో ఉన్నోళ్ళు ఆ సాంగ్ వింటే ఏడుస్తారు కదా. గ్యారంటీగా అట్లా ఏడ్చి చెప్పిన వాళ్ళు తర్వాత కొందరు అయితే, సార్ మీ వాయిస్తో చంపేయండి సార్, మమ్మల్ని చంపేయండి ఇక అట్లా అన్న వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అట్లాంటివి విన్నప్పుడు సో అట్లాంటివి కొన్ని ఊరికే వాళ్ళ పేరు లేకుండా, నేను ఎవరి పేరు ఎక్కడ ఏమి చెప్పను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మనకు ప్రేమతో అట్లా చెప్తారు కదా. సో స్క్రీన్ షాట్ తీసినా వాళ్ళ పేరుని కట్ చేసేస్తాను నేను. సో రేపు చూస్తే అది ఎవరు పంపిన ఎవరికి తెలియదు. కానీ అట్లాంటివన్నీ నేను దాచుకుంటా కొన్ని, ఎందుకంటే అవి మంచి మెమరబుల్. ఇప్పుడు పెద్ద పెద్ద అవార్డు రాకపోవచ్చు, నంది అవార్డులు అవి యాక్చువల్గా వస్తే మంచిది. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఒక రికగ్నైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే బాధ్యత పెరుగుతుంది. అరే నేను ఇంకా చేయాలి. అవార్డు అంటే అంతే కదండి, దాన్ని అమ్ముకునేది లేదు, లేదా దానివల్ల పైసలు కూడా ఏం రావు. కానీ అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ అవార్డు వచ్చింది.